When I saw your name, I'm like, wait, have I? Bombay is doing well for me. మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలో ఆసనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. The new girly class. And any other class? After a long, hard day at school, little Ronnie goes out in the yard and Mom picks her up. She gets in the car, doesn't really want to talk. What's wrong, Ronnie? Mom asks. You don't have any stories for me today? I don't know. Not any good. మీరందరూ వెనక సైడు కూర్చోండి. ఆ తర్వాత మన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని సాదరంగా వేదికపరిస్తున్నాను. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాదరంగా వేదికపరిస్తున్నాను. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదనపు పాలనాధికారి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మరియు మంచు లక్ష్మి గారు ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంచు లక్ష్మి మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, డిఓ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, స్థానిక గౌరవ కార్పొరేటర్ గారికి, పేరెంట్స్ అందరికీ, ప్రింట్ మరియు మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు సినిమా చూసారు కదా, మేడం వాళ్ళు సినిమా చూసారా? చూడలేదా? టీవీలో చూసారు కదా, చూసారు. ఓకే, సో ఈరోజు మీకోసం ఇంత దూరం నుంచి వచ్చి, ముంబై నుంచి వచ్చి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని చూడడానికి నా ఫ్రెండ్ లక్ష్మి గారు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ తను టీచ్ ఫర్ చేంజ్ నుంచి 50 స్కూల్స్ చేయడం జరిగింది. సో చాలా మంది డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బులతో ఏం జరుగుతుంది, పిల్లలు చదువుతున్నారా కాదా అంటే మధ్య మధ్యలో అసెస్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధంగా అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్స్లో కూడా అదే విధంగా వాళ్ళు మధ్య మధ్యలో అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. తను కూడా అప్పుడు కూడా 2-3 సార్లు యాదాద్రికి రావడం జరిగింది. సో ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ తరఫు నుంచి మీరే స్వయంగా వచ్చి ఇక్కడికి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా సంతృప్తిగా నాకు అనిపిస్తుంది. పిల్లలు మీకు తెలుసు, సో ప్లేవే మెథడ్లో చదవాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ అయిపోయింది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అవునా కాదా? సో మీరు తెలుగు చదువుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారు? 2 చదువుతున్నారు కదా. ఎవరైనా 2 చదువుతున్నారు వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఎందుకంటే మనం మాతృభాషని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ సమాజంలో ఇంకొక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలంటే ఇంకో కొన్ని భాషలు కూడా రావాలి. ఇంగ్లీష్ మంచిగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా మాట్లాడాలంటే ఆ ఆశతో ఉద్దేశంతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మొదటి స్మార్ట్ క్లాస్ రూమ్ మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా